ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను బట్టి ఈ నూతన నెలలో మరొక నియామక కూడికను మనం కలిగి ఉండటం ఎంతో ఆశీర్వాదం. అందును బట్టి దేవునికి నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనాన్ని నేను ఒకసారి చదువుతాను. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, మరి ఈ నెలలో మాకు మీరు దయచేసినటువంటి ఈ మొదటి నియామక కూడికను బట్టి వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని మరి పంచటానికి నిలవబడిన నన్ను మీ యొక్క ఆత్మచేత సంధించి మందరికీ కావాల్సినటువంటి ఆత్మీయ మాటలు దయచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చాలాసార్లు ఈ యొక్క సందర్భాలన్నీ కూడా మరి వింటాం. మరి శూన్యముగా ఉన్నటువంటి భూమి మీద దేవుడు శ్రేష్టమైనటువంటి మరి జీవులను, చక్కటి మరి వృక్షాలను అనగా మంచి ఫలాలు ఇచ్చి మానవులకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాటిని ఆయన ఏర్పాటు చేసిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఒక్కొక్క దినం ఒక్కొక్క ముఖ్యమైనటువంటి కార్యాన్ని చేసి మరి 6వ దినాన నేలమంటితో నరుని నిర్మించి అతని యొక్క నాసిక రంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను అనేటువంటి మాట మనకి వాక్యం ద్వారా మరి తెలియచేయబడతా ఉంది. కాబట్టి జీవాత్మగా ఉన్నటువంటి నరుడికి దేవుడు అన్ని రకాలైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎన్ని ఆశీర్వాదాలు అంటే అక్కడ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు 27వ వాక్యాన్ని కూడా నేను మరలా ఒకసారి చదువుతాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వానిని సృజించెను. కాబట్టి సృష్టి అనేటువంటిది పరిపూర్ణమైపోయిన తర్వాత ఆయన మరి మానవులకు కావాల్సిన ప్రతి విధమైనటువంటి జంతువులను, వృక్షాలను, ఆహారానికి సరిపడేటువంటి వాటన్నిటినీ కూడా ఆయన సిద్ధపాటు చేసిన తర్వాత ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అంటా ఉన్నాడు. ఎలాంటి ఫలాలు ఆయన మరి ఇస్తూ ఉన్నాడో చూస్తే చూడండి. అక్కడ 28వ వాక్యంలో మొదటిగా దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి, మొదటిగా, రెండవదిగా అభివృద్ధి పొంది, మూడవదిగా విస్తరించి, నాలుగవదిగా భూమిని నిండించి, ఐదవదిగా దానిని లోపరుచుకొని, ఆరవదిగా సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పెను. ఇక్కడ దేవుడు ఆయన రూపములో తనను పోలినటువంటి వ్యక్తిని పరిశుద్ధముగా తయారు చేసి ఇక దేవుని దగ్గర ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా ఈ నరునికి ఆయన బనాయించేశాడు. ఎందుకంటే నేను నీకు కావాల్సినటువంటి సమస్తాన్ని కూడా సిద్ధపాటు చేశాను, సమస్తాన్ని కూడా నీకు అనుగ్రహించాను. ఇక నా యొక్క పని పరిపూర్ణమైంది కాబట్టి ఈ సృష్టి అంతటినీ కూడా నేను నీకు అప్పగించేస్తా ఉన్నాను, అనగా నీ చేతిలో పెడతా ఉన్నాను. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే
దానంతటికీ కూడా నీవు ఒక ఏలికగా ఉండాలి, పరిపాలకుడుగా ఉండాలి. మరి నీవు దానంతటినీ కూడా నువ్వు వశపరుచుకోవాలి. నీ యొక్క ఆజ్ఞానుసారముగా ఈ సృష్టి ఉండేలాగా చేయాలి. నిజమే, ఏలియా ప్రార్థన చేస్తే వర్షము ఆగిపోయింది. అనగా ఆయన రూపాన్ని పోలి నడిచేటువంటి వారు, ఆయనను పోలి ప్రవర్తించేటువంటి వారు మరి ఏదైనా ఆజ్ఞాపిస్తే ఆత్మానుసారంగా అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ఆశీర్వాదాన్ని ఆదాముకు ముందుగానే ఇచ్చేశాడు దేవుడు. దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద ఫలాలు మరి ఆదాముకి ఇచ్చాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, వారిని ఆశీర్వదించాడు, 7 రకాలైనటువంటి దీవెనలు వారికి ఇచ్చాడు. అంతేకాదు, చూడండి అక్కడ 29వ వాక్యంలో దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ప్రతి వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారము అగును. అనగా సమస్తమైనటువంటి చెట్లు, సమస్తమైనటువంటి ఫలాలు కూడా దేవుడు వారికి ఇచ్చి మీరు ఆహారంగా తినండి అన్నాడు. రెండవదిగా ఆ 30వ వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే, జంతువుల్ని పక్షుల్ని కూడా మీరు, అయితే దేవుడు మానవుడికి ముందు ఇచ్చినటువంటి ఆహారం ఏ ఆహారం? అది 29వ వాక్యంలో ఏ ఆహారం ఇచ్చాడు అమ్మా? ఏ ఆహారం ఇచ్చాడు? వృక్షాలు, ఫలాలు, ఆకులు తినండి, మంచి ఫలాలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా మీరు జంతువులు తినండి, పక్షులు తినండి, వాటన్నిటికీ కూడా మీరు ఏలికలుగా ఉండండి అంటూ ఉన్నాడు. అయితే మానవుడు ఏం చేశాడంటే, మరి ముందుగా శాకాహారం తగ్గించేసుకొని మాంసాహారానికి వచ్చేసాడు. ఇది ఇశ్రాయేలీయులు ఐగుప్తులో మరి ఐగుప్తీయులతోటి స్నేహం చేసి వాళ్ళతోటి ఏం చేశారంటే, వాళ్ళు చక్కగా ఉదయం అంతా దెబ్బలు తిని చేయరానటువంటి పడరానటువంటి బాధలన్నీ పడిన తర్వాత వాళ్ళు ఏం చేసేవారంటే, రాత్రికాల సమయాల్లోనట మాంసాహారం తిని మద్యాన్ని తాగి, అనగా శాకాహారంలో నుంచి పరిపూర్ణంగా దేవుని స్వరూపాన్ని పోలినటువంటి మానవుడు ఎక్కడికి దిగిపోయాడు? ఇప్పుడు ఎక్కడ దిగిపోయాడు? మాంసాహారం కావాలి, మాంసాహారం లేకపోతే మా బ్రతుకు లేదు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి దారిలో కూడా మోషే దగ్గరికి వచ్చి, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు ఎంతో ఆహారం ఉంది, అక్కడ మాంసం తిన్నాం, కాకరకాయలు తిన్నాం, కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, రకరకాల ఫలాలన్నీ కూడా తిని ఎంతో సంతోషించాం. ఈ అరణ్యంలో మాకు ఆహారం లేకుండా చేస్తూ ఉన్నామని అంటే, దేవుడికట మరి యొక్క ఇశ్రాయేలు ప్రజల మీద కోపం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజల మీద కోపం వచ్చి, మోషే నువ్వు తొందరపడకు, వాళ్ళు ఉన్నటువంటి ఆ పాళెము చుట్టూ కూడా నేను పూరేళ్ళని ఆకాశం నుంచి రప్పిస్తాను. ఇక వాళ్ళు తిన్న తర్వాత ఇక మాకు ఇది వద్దు బాబోయ్ అనుకునేలాగా ముక్కుల్లో నుంచి కూడా ఆహారం బయటకు వచ్చేసేలాగా నేను పెట్టేస్తాను. అసలు దేవుడు ఏమన్నాడు? మీరు ఆకుకూరలు తినండి, మంచి ఫలాలు తినండి అని ఆయన ముందు ఆజ్ఞాపిస్తే, వీళ్ళు వాటి నుంచి ఎక్కడికైపోయారు అంటే మాంసాహారంలోకి వచ్చేసారు. ఈ మాంసాహారం అయిపోయిన తర్వాత మద్యానికి అలవాటు పడిపోయారు, త్రాగుబోతులుగా తయారైపోయారు. మాంసం తినటం, త్రాగేయటం, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవటం, ఆ ఐగుప్తీయులతోటి దెబ్బలు తినటం, దెబ్బలు తినేటువంటి పరిస్థితి అంతా మర్చిపోతూ ఉన్నారు. అరణ్యములో వారికి చక్కటి ఆహారం, పరలోకపు దేవదూతలు తినేటువంటి మన్నాను వాళ్ళకి ఇస్తే ఆ మన్నా వాళ్ళకి రుచించలేదు. లేకపోతే వాళ్ళు ఏమీ కష్టపడక్కర్లేకుండా ఆకాశము నుండి పూరేళ్లను కురిపిస్తే దేవుడు వాటిని తిని కూడా అది కూడా వాళ్ళకి రుచింపుగా లేదు. ఎందుచేత అంటే మోషే సమక్షంలో వాళ్ళకి మద్యము లేదు కాబట్టి, వాళ్ళు త్రాగుబోతులుగా ఉండడానికి ఇష్టం లేక మరి దేవుడు వారికి అదొక్కడ తప్పించి మిగిలినవన్నీ కూడా అనుగ్రహించాడు. కానీ వాళ్ళ చూపంతా ఎక్కడుంది? వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేసుకునేటువంటి ఆ మద్యం మీదకే తిరిగిపోతూ ఉంది. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? కానీ దేవుడు మానవుల్ని ప్రేమించినటువంటి వాడుగా, ఆది మానవుడైనటువంటి ఆదాముకట 7 దీవెనలు ఇచ్చాడు. మొదటిగా మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, భూమిని నిండించండి, దానిని మీ వశములో ఉంచుకోండి,
సముద్రపు చేపలన్నిటినీ కూడా మీరు తినండి, ఏలండి, ఏలికలుగా ఉండండి. ఆకాశ పక్షులు కూడా మీ వశములోనే మీ ఆజ్ఞానుసారంగా నడుస్తూ ఉంటాయి అని మొదటి మానవుడికి దేవుడు ఆశీర్వాదం ఇస్తే, ఇంకా ఒక రకమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు మొదటి మానవుడికి దేవుడైనటువంటి యెహోవా. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి ఒకసారి. ఈ మాట మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండంలోనే 2వ అధ్యాయంలో, ఆదికాండం 2వ అధ్యాయంలో 19వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నరునికట జీవాత్మతో పాటుగా వివేకాన్ని ఇచ్చాడు, జీవాత్మతో పాటుగా జ్ఞానాన్ని ఇచ్చాడు, జీవాత్మతో పాటుగా వివేచన కూడా ఇచ్చాడు. ఆయన దగ్గరికి ఏనుగు వచ్చింది, పెద్ద పులి వచ్చింది, సింహం వచ్చింది, నక్క వచ్చింది, కుక్క వచ్చింది, జంతువులన్నీ కూడా దేవుడు ఈ మాట సెలవీయగానే ఆదాము దగ్గరికి వచ్చేసినాయట. మరి పేరు పెట్టాలంటే పిల్లి పులి ఒకలాగే ఉంటాయి చూడటానికి, పిల్లి పులి ఒకలాగే ఉంటాయి. అలాగని చెప్పేసని ఈ పిల్లికేమో పులి అని పేరు పెట్టి ఆ పులికేమో పిల్లి అని పేరు పెడితే అది స్వభావ సిద్ధమైనటువంటి అర్థము ఉండదు. కాబట్టి వివేకమైనటువంటి రీతిలో ఆలోచించాడు, జ్ఞానయుక్తంగా ఆలోచించాడు. అంతేకాదు తెలివి కలిగి దాని యొక్క స్వభావాన్ని బట్టి దానికి ఆ పేరు పెట్టినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అనగా అన్నిటినీ మీరు లోపరుచుకోండి, ఇవన్నీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి, ఇవన్నీ కూడా మీ దగ్గరకు వస్తాయనేటువంటి మాట ఆయన చెప్పాడు. అయితే మానవుడట దేవుని యొక్క మాటను విననివాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ మానవునిలో నుంచి వచ్చినటువంటి లేక ఆదాము నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలు జనాంగము కూడా దేవుని మాట విననివారుగా ఉన్నారు. నోవహు కాలము మొదలుకొని మరి ఆ యొక్క అరణ్య ప్రయాణం వరకు చివరికి కనాను దేశానికి ప్రవేశించిన తర్వాత కూడా వాళ్ళట మాట వినని ప్రజలుగా ఉండిపోయారు. వాళ్ళ గురించి అంటాడు దేవుడైన యెహోవా, మాట వినని ప్రజలు అంటా ఉన్నాడు. మాట వినని ప్రజలు ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, 6 లక్షల కాల్బలము కలిగినటువంటి వారు. 6 లక్షల కాల్బలము కలిగినటువంటి వారిని మరి కాస్త నత్తి మాటలు మాట్లాడేటువంటి మోషేని ఏర్పాటు చేశాడు దేవుడట. ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకుంటాడంటే, గనులైనటువంటి వారిని, గొప్పవారిని సిగ్గుపరచడానికి ఆయన నిన్ను నన్ను మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడైన యెహోవా ఆది మానవుణ్ణి లేక ఆదామును మరి నిర్మాణం చేసి ఆయనకు సమస్త సృష్టిని కూడా ఆయన చేతి కింద ఇచ్చి మరి ఏలికగా ఉంచాడు. అయితే అక్కడ ద్వితీయోపదేశకాండంలో ప్రజలు కలిగినటువంటి తప్పిదాలను బట్టి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వాక్యం మొదటి భాగంలో, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఏమంటున్నాడు అంటే వినట్లేదు. వాళ్ళు దేవుని మాట వినటం లేదు, దేవుని మాటకు లోబడి పని చేయటం లేదు. ఇక్కడ ఒక పని అనగా గుడిలో ఒక పని, గుడి బయట ఒక పని, ఇంటిలో ఒక పని, బయటికి వెళ్ళిన తర్వాత ఒక పని. చీకటి కార్యాలకు ఎక్కువ అలవాటు పడిపోయినటువంటి వారుగా ఇశ్రాయేలు ప్రజలుంటే వారిని గురించి దేవుడైన యెహోవా అంటా ఉన్నాడు. ఏమంటే, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల 2వ వచనం నుంచి 8వ వచనం వరకు కూడా ఇంచుమించుగా 11 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎన్ని రకాలండి? అబ్బా, దేవుడు ఎంత మంచివాడండి. ప్రాథమికంగా తయారు చేయబడినటువంటి ఆదాముకేమో 7 ఆశీర్వాదాలే ఇచ్చాడు. ఆ తదుపరి మానవుడిని ఇంకా ప్రేమించి మనం కూడా అంతే కదా. ఇంట్లో మనకు ఎవరన్నా 4 పిల్లలు ఉన్నారనుకోండి, అందులో ఒకడు మాట విననటువంటి మంకువాడు ఉన్నాడు అనుకోండి, ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాడిని ఇంకా ప్రేమిస్తారు. ఎందుకంటే ఆ ప్రేమనైనా గుర్తించి ఆ ప్రేమను గ్రహించుకొని వాడు మంచి మార్గంలో నడుస్తాడని. కానీ వాడు ఏం చేస్తూ ఉన్నాడు, ఆ ప్రేమను ఎరగకుండా వంకర మార్గంలో నడిచేటువంటి వాడుగా, దేవునికి
తల్లిదండ్రులకు కూడా విరోధముగా ప్రవర్తించేటువంటి వాడుగా మరి మారిపోతూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి వాళ్ళకట 11 రకాలైనటువంటి ఆశీర్వాదాలు, ఆదాము కంటే కూడా హెచ్చైనటువంటి ప్రేమ ఇశ్రాయేలు ప్రజల మీద చూపించాడు. ఇశ్రాయేలు ప్రజల కంటే కూడా హెచ్చైనటువంటి ప్రేమ నీ మీద నా మీద చూపించాడు. ఎందుకంటే మనం మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయడానికి మనకు అర్హత లేదు. అక్కడెక్కడో పాళెం బయట ఉండి వాళ్ళందరూ వచ్చిన తర్వాత అబ్బా ఇశ్రాయేలు ప్రజలు ఎంత లోపలికి వెళ్ళారు, బలి అర్పించారట, వస్తున్నారట అని ఆనందపడిపోవటమే తప్ప మనలాంటి వారికి అర్హత లేకపోతే యేసుప్రభు వారి లోకానికి మనందరి కొరకు వచ్చి ఆయన అంటా ఉన్నారు ఏమనంటే, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనగా ఇప్పుడు మరి ఆదాముకేమో 7 రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకేమో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 8 వరకు చూస్తే అక్కడేమో 11 రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇప్పుడు 12వ ఆశీర్వాదం కలిసింది మనకి. ఈ 11 ఆశీర్వాదాలతో పాటుగా 12వ ఆశీర్వాదం మనకేటట మందిరంలో ప్రవేశించేటువంటి అర్హత దేవుడు మనకిచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ఆశీర్వాద ఫలాలు మనం అనుభవిస్తూ దేవునికి లోబడేటువంటి వారంగా ఉండాలి అని ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడుగా ఉంటే మన పరిస్థితి ఎలా మారిపోయింది? మన పరిస్థితి ఎలాగుంది అని అంటే, ఆదాముకేమో 7 ఫలాలు ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలకేమో 11 ఫలాలు ఇచ్చాడు, మనకి 12వది కూడా కలిపి ఇచ్చాడు. ఈ 11 ఫలాల కంటే కూడా అతి శ్రేష్టమైనటువంటి ఫలాన్ని మరి దేవుడు మనకిస్తే మన పరిస్థితి ఎలాగుంది? అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 15 మరి 2వ భాగం నుంచి 17వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 15 2వ భాగం. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త అంటే 12 రకాల దీవెనలు దేవుడు మనకి ఇచ్చినప్పటికీ కూడా, పరిశుద్ధ దేవాలయములో మనకి ప్రవేశాన్ని ఇచ్చినప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఇంకా లోకం వైపే తిరిగి బ్రతికేస్తూ ఉన్నాం. ఇంకా లోకం అంటూ కూడా మన ఆత్మీయ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటే ఇక్కడ మరి అపోస్తలులు చెప్తా ఉన్నారు చక్కటి మాట. ఏంటో చూడండి అక్కడ, సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని అంటే 13వ ఆశీర్వాదం ఏంటి? సువార్త. ఈ సువార్త మనకు లేదు అంతకుముందు, కానీ ప్రభు ఈ లోకానికి వచ్చిన దానిని బట్టి, మనందరినీ ప్రేమించిన దానిని బట్టి మనందరికీ కూడా సువార్తను ఆయన అందుబాటులోకి ఇచ్చాడు. 17వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్నుగూర్చి సాక్ష్యము చేయలేదని బిగ్గరగా చెప్పారు. అంటే మేలు పొందుకుంటూ ఉన్నారు కానీ ప్రభువును గురించి సాక్ష్యం చెప్పేటువంటి వారు లేరు. పొందినటువంటి మేలును మరిచిపోయినటువంటి వారుగా బ్రతుకుతూ ఉన్నారు. పొందినటువంటి మేలుకు కృతజ్ఞత లేనివారుగా బ్రతుకుతూ ఉన్నారు. లోకంలో బ్రతికితే, లోకానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే ఇదే మా జీవితం, ఇదే మాకు ఉల్లాసం అనేటువంటి మరి స్థితిలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటే, ప్రభువుని బట్టి ప్రేమించబడినటువంటి వారులారా, మీరు ప్రభువు తట్టు తిరగండి అని వాళ్ళ సొంత ఆలోచనతోటి, సొంత కార్యాలతోటి ఆత్మీయ జీవితాలు నాశనం చేసుకుంటున్నటువంటి ప్రజలందరితో కూడా ఈ మాటలు చెప్తా ఉన్నాడు. లోకమంతా చెడిపోయింది, లోకమంతా కూడా పాపపు స్థితిలో జీవిస్తూ ఉంది. కానీ వారందరిలో కూడా నోవహు అనేటువంటి వాడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. నోవహును గురించి దేవుని సాక్ష్యం, నీవే నా ఎదుట నీతిమంతుడవుగా ఉన్నావు అనేటువంటి మాట ఎలాగుంది? ఆయన కనుదృష్టి లోకం మీద అలా తిరుగుతూ ఉంటే లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మరి తండ్రినటువంటి దేవుడు చూస్తూ ఉంటే, ప్రియా దేవుని బిడలారా, అందులో ఒక్కడు మాత్రమే కనపడ్డాడు. ఆ ఒక్కడు ఎవరు? నోవహు. ఆ దినాల్లో నోవహు.
ఆ నోవహును బట్టి ఇవాళ మనందరం కూడా ఆశీర్వదించబడ్డాం, ఇవాళ మనందరం కూడా దీవించబడ్డాం. అయితే ఈ ఫలాలు మనం పొందుకోవాలి. ఈ ఆశీర్వాద ఫలాలు ఆ 7 కంటే కూడా 11 కంటే కూడా 12 కంటే కూడా 13వ ఆశీర్వాదంతో కలిసినటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అని అంటే మరి బైబిల్ ఏం చెప్తా ఉంది? కొలసీ సంఘానికి రాస్తూ పౌలు గారు అంటాడు, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 10-12 వాక్యాల్లో, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టుచు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి పరిపూర్ణముగా బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారగుటకు మనలను పాత్రులనుగా చేసెను. ఇది 14వ ఆశీర్వాదం. ఆయన ఆజ్ఞ చొప్పున నడిచేటువంటి వారికి, ఆయన మార్గములో నడిచేటువంటి వారికి, ప్రభువును పోలి నడుచుకున్నటువంటి వారికట తేజోవాసులైనటువంటి పరిశుద్ధులు అనగా పరలోకములో నిత్యము యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని మరి స్తోత్ర గానాలు చేసేటువంటి, ప్రతిగానాలు చేసేటువంటి ఆ యొక్క విశ్వాసులైనటువంటి వారందరితో కూడా మనము వారితో నిలబడడానికి దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు 7 కాదు మన ఆశీర్వాదాలు, ఎందుకంటే ఆదాము గారు కలిగినటువంటి అన్ని ఆశీర్వాదాలు మనకున్నాయి. మనం ఫలిస్తూ ఉన్నాం పిల్లలతోటి, లేకపోతే ఆస్తులతోటి, లేకపోతే లోకాన్ని నిండిస్తూ ఉన్నాం, లేకపోతే లోకాన్ని కొంత భాగమైన మనం లోపరుచుకొని అన్నీ ఉన్నాయి. ఆదాము దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలు, ఇశ్రాయేలు ప్రజలు పొందుకున్నటువంటి ఆ 11 ఆశీర్వాదాలు వచ్చాడు. మరి మరొక ఆశీర్వాదం ఉంది, ఏంటో తెలుసా? ఆయన మందిరంలో ప్రవేశించటం. ఈ మందిరంలో ప్రవేశించినటువంటి మనం ఏ రీతిగా ఉండాలి? ఆ మందిరంలో మనం ప్రవేశించాలి అని అంటే మన దేహాన్ని ముందుగా శుద్ధి చేసుకోవాలి. ఎందుచేత మన దేహమే దేవునికి ఆలయం. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని కొరింథీ సంఘానికి మరి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఇవాళ అదే మాట నీకు నాకు మనందరికీ ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో లోక సంబంధమైనటువంటి ఫలాలు ఇచ్చి ఆశీర్వదించాడు. ఆ తదుపరి మందిర ప్రవేశం ఇచ్చి ఆశీర్వదించాడు. ఆ తదుపరి పరిశుద్ధులతో కూడా తేజోమయమైనటువంటి ఆ దూతలతో కూడా మనందరం కలిసి ఆయన నామాన్ని గణపరిచేటువంటి ఆధిక్యత ఇచ్చాడు. ఈ ఆధిక్యతలన్నిటినీ మనం పొందుకోవాలి అంటే మనకి ఏం కలిగి ఉండాలట? మొదటిగా అంటా ఉన్నాడు, పరిపూర్ణమైన ఓర్పు ఉండాలి. ఏముండాలి? ఎంతమందికి ఓర్పు ఉందని నేను అడగను, కానీ ఎవరు ఓర్పు ఎంత స్థాయిలో ఉందో మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం. రెండవదిగా అంటాడు దీర్ఘశాంతము. ఏముందట? దీర్ఘశాంతం. కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో శాంతి ఉండదు. పౌలు గారు లేఖలు ఇచ్చి ఎఫెసీ సంఘానికి ఒక లేఖ ఇచ్చి మరి ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యుడికి ఇచ్చి పంపించాడట. ఆయన ఇంటికి వెళ్ళి చూస్తూ ఉంటే ఒక ఆడగొంతుకు మొగ్గొంతుకు పడుతుందట, తలుపులు వేసేసి ఉన్నాయి. తలుపు కొట్టడానికి భయపడి కాసేపు అక్కడే నిలబడి పక్కకి వెళ్ళిపోయాడు. మరొక చోటకి వెళ్ళాడట. అక్కడికి వెళ్తే సంఘంలో సంఘ పెద్దలు కొట్టుకు చచ్చిపోతూ ఉన్నారట, అక్కడ భయపడిపోయాడు. మరొక ఇంటికి వెళ్తే పిల్లల మధ్యలో సఖ్యత లేకుండా, అనగా ఎవరు కూడా దీర్ఘశాంతము, ఒక్కరిని సహించేటువంటి మనస్సు మరొకరికి లేదు. ఈ సహింపు లేనటువంటి మనస్సును బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో ఉన్నటువంటి ఆ స్వాస్యాన్ని లేక పరిశుద్ధులతో మనకు ఉండేటువంటి ఆ పాలు పంపులను మనం కోల్పోతూ ఉన్నటువంటి వారుగా మరి కనపడతా ఉన్నాం. అయితే మనం గ్రహించాలి. ఏమిటి గ్రహించాలి? మనల్ని దేవుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి మనల్ని విడిపించాడు, ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి మనల్ని ఆయన తీసుకొని వచ్చాడు. చూడండి ఒకసారి కొలసీ పత్రికలోనే 1వ అధ్యాయం 13వ వాక్యం మొదటి భాగంలో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా, దేవునామానికి మహిమ కలుగునుగాక.
అంధకారములో అనగా పాప జీవితంలో లోకం అనేటువంటి ఆ ఊబిలో మనం దిగబడిపోతూ బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయా రకాలైనటువంటి చెడు కార్యాలతో చెడు తలంపులతో మనం బ్రతుకుతూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను మరి ప్రేమించినటువంటి వాడుగా, ఆయన మనలను సంరక్షించినటువంటి వాడుగా, ఆయన మనలను మరి తన దగ్గరకు చేర్చుకున్నటువంటి వాడుగా మరి ఆయన ఉండి తన యొక్క కుమారునితో సమానమైనటువంటి స్థాయిని, తన కుమారునితో సమానంగా కూర్చొని లేక ఆయన ముందు ఉండేటువంటి ఒక గొప్ప స్థాయిని మరి దేవుడు ఆయన కృపను బట్టి మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అనగా ఒకదాని తర్వాత ఒకటి మానవులకు దేవుడట నిరంతరము కూడా ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడే కానీ ఆశీర్వాదాలు లేకుండా దేవుడెప్పుడు కూడా ఆయన బిడ్డలను విడిచిపెట్టినటువంటి వాడు కాదు. అయితే మనమే ఏం చేస్తూ ఉంటామంటే ఆయన చెయ్యి వదిలిపెట్టి కాసేపు పక్కదారికి పోతూ ఉంటాం. ఇబ్బంది రాగానే, కష్టం రాగానే దేవా దేవా నువ్వే అనేసి మళ్ళా ఆయన దగ్గరికి వస్తూ ఉంటాం. ఎన్ని తప్పిదాలు చేసినప్పటికీ కూడా మనలో పరిపూర్ణమైనటువంటి మార్పు రావాలని, మనలో పరిశుద్ధమైనటువంటి స్థితిలో మనందరం కూడా రూపాంతరము చెందాలి అని ఆయన మన కొరకు శ్రేష్టమైనటువంటి మార్గాన్ని మరి ఇచ్చాడు. ఎవరు ఆ మార్గం అంటే తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి మనందరి కొరకు పంపించి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ముందుకు సాగాలి. పేతురు గారు విశ్వాసులైనటువంటి వారికి రాస్తూ మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 9 వాక్యాల్లో ఉన్నటువంటి భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, మనం ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండాలి. అనగా అగ్నిని చూసినప్పుడు మనం ఎంత దూరంగా ఉంటామో, ఊబిని చూసినప్పుడు ఎంత దూరంగా ఉంటామో, వరదను చూసినప్పుడు ఎంత దూరంగా ఉంటామో, ఎండ తీవ్రతను చూసినప్పుడు నీడకు పోయి ఎంత జాగ్రత్తగా మనం గడుపుతామో, ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యము మనకు అంటుకోకుండా అంతే జాగ్రత్తగా మరి బ్రతకాలి. ఆ రీతిగా మనం బ్రతకాలంటే మొదట అంటాడు విశ్వాసమునందు సద్గుణం ఉండాలట. అనగా మొదటే ఉండాలి, మనకి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము ద్వారా మంచి గుణం మనకు అబ్బుతుంది. సద్గుణమునందు జ్ఞానము కలిగి ఉండాలి. సద్గుణము ద్వారా జ్ఞానము, జ్ఞానమందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమందు సహనము, సహనమందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమ. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5-9 వాక్యాల్లో ఈ చక్కటి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిగా విశ్వాసం, రెండవదిగా సద్గుణము, మూడవదిగా జ్ఞానము, నాలుగవదిగా ఆశానిగ్రహం, 5వదిగా సహనం, 6వదిగా భక్తి, 7వదిగా సహోదర. ఇప్పుడు మరలా మనం మరి ఏ ఆశీర్వాదాలకు వచ్చేసాం? ఆదాము గారికి ఎలాంటి ఆశీర్వాదాలు, 7 రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడో మనకి కూడా దేవుడు అదే రీతిగా మరలా ఆశీర్వాదాలు తినడానికి ఇచ్చాడు, ఉండడానికి ఇచ్చాడు, కట్టుకోవడానికి ఇచ్చాడు, మరి పిల్లల్ని ఇచ్చాడు, ఆయా రకాలైనటువంటి మరి చక్కటి గృహాలు ఇచ్చాడు, అనేక మంది బంధువు, అన్నీ సాఫీగానే సాగుతూ ఉన్నాయి. అయితే ఆయన నామాన్ని విడిచిపెట్టినటువంటి వారికి చెప్తా ఉన్నాడు ఏమనంటే, ప్రియ బిడ్డలారా, మీరు విశ్వాసంతో జీవించండి, సద్గుణాన్ని కలిగి జీవించండి, జ్ఞానము కలిగి దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండండి. అలనాడు మరి ఆదాము గారికి ఆయా జంతువులకు పేర్లు పెట్టడానికి వివేకాన్ని, జ్ఞానాన్ని, వివేచనను ఏ రీతిగా ఇచ్చాడో ఈ దినాల్లో మనకు మరింత వివేచన దేవుడు, మరింత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. 5వదిగా సహనాన్ని కలిగి ఉండండి, 6వదిగా భక్తి కలిగి ఉండండి, అంతేకాదు 7వదిగా సహోదర ప్రేమను కలిగి ఉండండి. ఈ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఆదాముకు దేవుడిచ్చిన వాగ్దానం, మీరు ఏలికలుగా ఉండాలి. దేని మీద ఏలికలమైపోయామంటే లోకం మీద ఏలడానికి ఇష్టపడుతూ ఉంటాం, పాపముతోటి సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం, లేకపోతే అవిశ్వాసులుగా కొంతకాలం జీవిస్తూ కొంతకాలం విశ్వాసులుగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం, దేవుని యందు పరిపూర్ణమైనటువంటి భయభక్తులు లేకుండా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, పరిపూర్ణమైన విశ్వాసము, సహోదర ప్రేమ,
ఆశా నిగ్రహము, ఇవన్నీ మనం కలిగి ఉంటే పరిశుద్ధుల సమూహములో మనము కూడా భాగస్థులుగా ఉంటాకి ఒక మార్గాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ మార్గంలో మనం ప్రయాణం చేద్దాం. ప్రభువు కొరకు యోగ్యమైన పాత్రలుగా మరి జీవించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.